లేదేమో. బట్ ఎజ్రా ఇంచుమించు 6 గంటలు ధర్మశాస్త్రాన్ని చదువుతూ ధర్మశాస్త్రాన్ని వివరిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి తనకు సహాయం చేయడానికి 4వ వచనంలో అక్కడ ఇట్స్ టంగ్ ట్విస్టర్, చాలా పేర్లు ఉన్నాయి. మరి ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ పై ఎజ్రా నిలబడి మరి వాక్యాన్ని వివరిస్తూ ఉండగా తనతో పాటు 13 మందిని చూస్తున్నాం. 4వ వచనంలో 13 మంది ఆయనకు సహాయం చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అందరి ఎదుట ఎజ్రా మరి ధర్మశాస్త్రమును తెరిచి మరి ఆ గ్రంథమును విప్పి అందరి ఎదుట నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనం చూడగలము. వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ప్రజలు వాక్యానికి ప్రతిస్పందిస్తున్నారు. మనం ఎప్పుడైతే వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తామో ఖచ్చితంగా ప్రతిస్పందన ఉంటుంది. 6వ వచనం చూడండి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తుతున్నారు, ఆమేన్ ఆమేన్ అని పలుకుచున్నారు, నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అవును, దేవుని యొక్క వాక్యాన్ని మనం స్పష్టంగా బోధించినప్పుడు ప్రజలు వాక్యానికి ప్రతిస్పందిస్తారు. We must expect response from God's people as we preach God's word. 7వ వచనం మళ్ళీ మనం చూస్తున్నాం. మరికొందరు లేవీయులు ఉన్నారు. ఎజ్రా బోధిస్తుండగా మరి వాళ్ళు ఎజ్రాకు బోధించడంలో సహాయపడుతున్నట్టు మనం చూస్తున్నాం. 8వ వచనం చూస్తున్నాం. ఈ లేవీయులందరూ కూడా 8వ వచనంలో ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పారు. మనం చూడండి, గ్రహించేటట్లు, జనులు గ్రహించేటట్లు వారు అర్థమును వివరిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక మన ప్రసంగాల్లో, మన బోధనలో కూడా మనం చేయవలసింది ఏంటంటే ప్రజలు అర్థం చేసుకునేటట్లు, ప్రజలు గ్రహించేటట్లు మనం బోధించాలి. అందుకే మనం నేర్చుకుంటున్నాం. మనకు అర్థం కాకుంటే ఎదుట వారికి అర్థమవుతుందా? అర్థం అవ్వదు. And that's the tragedy of many churches. చాలా మంది సేవకులు అప్పటికప్పుడు సాటర్డే నైట్ నోషన్స్, వారికి ఏదో శనివారం ఏదో తలుపు కొడుతుంది. కొంతమంది అయితే చాలా గొప్ప దేవజనులు ఆదివారం వచ్చి అప్పుడు బైబిల్ తెలిసి అప్పటికప్పుడు దేవుణ్ణి ఒక వాక్కుని అడిగి ఇన్స్పిరేషన్ ఇవ్వండి దేవుని అడిగి అప్పటికప్పుడు ప్రసంగం చేసేవాళ్ళు నాకు చాలా మంది ఉన్నారు. యు ఆల్ నో దట్, రైట్? అలా కాకుండా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క వాక్యాన్ని గ్రహిస్తే వినేవారు కూడా చక్కగా గ్రహించగలరు, అన్వయించుకునేటట్లు వారికి సహాయపడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒక సేవకుడు చేయవలసిన పనేదే ప్రియ సేవకులారా, వాక్యాన్ని చదివి దాన్ని వివరించాలి. మన సొంత ఆలోచనలు చెప్పడం కాదు, మన సొంత ఐడియాస్ ని వాక్యంలో ఇంపోజ్ చేయడం కాదు. వాక్యంలో ఏదైతుందో అది మనం చెప్పవలసిన వారమై ఉంటున్నాం. కొంతమంది మళ్ళీ సూపర్ స్పిరిచువల్ క్రిస్టియన్స్ ఉంటారు. మనకెందుకు బోధకుడు, పరిశుద్ధాత్ముడే బోధకుడు కదా, ఆయనే బోధిస్తాడు. వెల్, ఎస్, పరిశుద్ధాత్ముడు మన బోధకుడు. అలాగే ఎఫెసీ 4:11 కూడా చదవండి, ఏముందో. దేవుడు కొందరిని బోధకులుగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వై డిడ్ హి గివ్ టీచర్స్? బికాజ్ వీ నీడ్ సిస్టమాటిక్ టీచింగ్. ఒక క్రమముగా మనం వాక్యాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. గాడ్ గేవ్ టీచర్స్ యాజ్ గిఫ్ట్స్ టు ద చర్చ్. కనుక మనం చక్కగా వాక్యాన్ని నేర్చుకోవాలి, గ్రహించాలి, ఇతరులు గ్రహించినట్లు బోధించాలని వాక్యం చెబుతుంది. 9వ వచనం చూస్తే ఆ వాక్యాన్ని చదివినప్పుడు ప్రజల హృదయాల్లో, వారి హృదయాలు మండుచున్నట్లు మనం చూడగలము. మన ఈశ్వర దినాన లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం నేను బోధించాను మా సంఘంలో. యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు పాత నిబంధన లేఖనాలను చదివి వినిపిస్తున్నప్పుడు, వాటిని వివరిస్తున్నప్పుడు శిష్యుల యొక్క హృదయాలు మండుచున్నాయని వాక్యం చెబుతుంది. That's how we are called to preach and teach God's word. మనం వాక్యాన్ని బోధించినప్పుడు ప్రజల హృదయాల్లో ధ్యానం జరగాలి. We should not just aim at the heads, but we should aim at hearts. That's what we are called to. ప్రజలు వాక్యం విన్నప్పుడు వాళ్ళు వినిపిస్తున్నట్లు మనం చూస్తున్నాము 9వ వచనంలో.
అప్పుడు అంటున్నారు, మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో వారు చెబుతున్నట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని ప్రజలు పాపం చేశారు. వారి పాపాన్ని బట్టి 70 సంవత్సరాలు బబులోను దేశానికి ప్రవాసంలోకి వెళ్ళారు. ఆ పాత నిబంధన వాక్య భాగాలు చదువుతున్నప్పుడు పాత నిబంధనలు ప్రవచనాలు ఉన్నాయి కదా, మీరు పాపం చేస్తే చెరలోకి వెళ్తారు. ఆ విషయాన్ని వాళ్ళు గ్రహించినప్పుడు వారు విలపిస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. వారి కళ్ళ నిండా కన్నీరుంది. మనం వాక్యాన్ని ఆ రీతిగా బోధిస్తున్నామా? మన వాక్యం పంచుకున్నప్పుడు, బోధించినప్పుడు ప్రజల యొక్క హృదయాన్ని మనం తాకాలి. వాక్యము గొప్ప నిధి. ఈ నిధిని మనం బోధిస్తూ ఉన్నాం. మన వాక్యాన్ని చదివేటప్పుడు, బోధించేటప్పుడు we should enjoy. చాలా మంది ఏమంటారంటే, నేను పుల్పిట్ పై నిలబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడతాను. ఎస్, మాట్లాడతాడు. ఐ ఆల్సో అగ్రీ విత్ దట్. బట్ దెన్ నేను నమ్మేది ఏంటంటే, దానికంటే ఎక్కువగా నేను స్టడీ టేబుల్ దగ్గర ఉండి వాక్యం కొరకు ప్రిపేర్ అయ్యేటప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడతాను. చాలాసార్లు నేను స్టడీ చేసినప్పుడు, ఒక వాక్య భాగాన్ని స్టడీ చేసినప్పుడు, ఆ స్టడీ నోట్స్ పక్కన పెట్టేసి చేతులెత్తి ప్రభుని ఆరాధించిన సమయాలు ఉన్నాయి. కన్నీరు కార్చిన సమయం ఉంది. పశ్చాత్తాపబడిన సమయం ఉంది. ఎంతగానో ఓదార్పును పొందిన సమయం ఉంది. ఎంతగానో ప్రోత్సహింపబడిన సమయం ఉంది. We encountered God's word in a special way. మనకు ఎప్పుడైతే ఆ ఎన్కౌంటర్, వాక్యంతో ఎన్కౌంటర్ అవుతుందో, అప్పుడు మనం వెళ్ళి పుల్పిట్ దగ్గర వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ అగ్నితో బోధిస్తాము. ప్రజల యొక్క హృదయాన్ని మనము తాకుతాం. ఇక్కడ అంటున్నారు మీరు లేవీయులు, ఇదిగో వెళ్ళండి, వెళ్ళి మీరు చక్కగా భోజనం చేయండి. ఎందుకు అనగా ఈ దినము మన దేవునికి ప్రతిష్టమైన యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు అని ఇక్కడ చెబుతున్నట్లు మనం చూస్తున్నాం. అందరూ కూడా 11-12 వర్షాలు చూస్తే అందరూ కూడా సంతోషంగా వారి వారి స్థలాలకు వారు వెళ్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సేవకులారా, మన విశ్వాసంలో కూడా మనం బోధించాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న క్రైస్తవం యొక్క పరిస్థితి చూస్తే ఇట్స్ వెరీ సాడ్. జాన్ స్టార్ట్ అనే గొప్ప దైవజనుడు కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వం నిద్రించాడు. ఒకరు అడిగారట ఆయన్ని, డాక్టర్ స్టార్ట్, వాట్ యు థింక్ ఇస్ ద కండిషన్ ఆఫ్ ద చర్చ్ టుడే? ప్రస్తుతము సంఘం యొక్క పరిస్థితి ఏంటంటే ఆయన అన్నాడు, దేర్ ఇస్ గ్రోత్ వితౌట్ డెప్త్. అంటే చాలా ఎదుగుతున్నాయి సంఘాలు. మన హైదరాబాద్ పట్టణంలో కూడా చాలా సంఘాలు ఎదుగుతున్నాయి. వ్యాపార కేంద్రాలు కూడా మారుతున్నాయి, రైట్? బట్ లోతైన అనుభవం లేదు. వాక్యపు లోతులోకి వెళ్ళట్లేదు. పాస్టర్స్ కూడా వాక్యం యొక్క మరి గ్రహింపు లేకుండా ఉంటున్నారు. దట్ ఈస్ ద ట్రాజడీ ఆఫ్ టుడేస్ క్రిస్టియన్. కనుక మనం వాక్యం ఎదగాలి. ఒకసారి ఒక స్త్రీని అడిగారట, అమ్మా నువ్వు బైబిల్లో ఏం నమ్ముతావు అంటే, మా చర్చ్ ఏం నమ్ముతుందో నేను అదే నమ్ముతాను. సరే, మీ చర్చ్ ఏం నమ్ముతుంది అంటే, నేనేం నమ్ముతామో మా చర్చ్ కూడా అదే నమ్ముతాను. ఓకే, మీరు మీ చర్చ్ ఏం నమ్ముతుందంటే, మేము రెండు కూడా ఒకటే విషయం నమ్ముతున్నాము. అసలు విషయం అంటే ఆమె ఏం నమ్ముతున్నామో తెలియదు, బాగా చేస్తుంది. దట్స్ ద కండిషన్ ఆఫ్ మెనీ బిలీవర్స్. సో సేవకులుగా మనందరిపై ఉన్న బాధ్యత ఏంటంటే, వాక్యాన్ని చక్కగా బోధించాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్యాన్ని మన సంఘస్థులకు బోధించాలి, మందుకు బోధించాలి. అది మనకి ఇవ్వబడిన ప్రాధాన్యత. ఓన్లీ వెన్ వి లెర్న్ వీ కెన్ టీచ్ అవర్ పీపుల్. అండ్ నేను ఒకటే చెప్తాను, ఎఫెసీ 4:11-12 చూస్తే, ఆ 11వ వచనంలో గ్రీక్లో కనుక చూస్తే, కొందరిని అపోస్తులు గాను, ప్రవక్తలు గాను, సువార్తికులు గాను, బోధకులు గాను, కాపరులు గాను ఇచ్చాడు. బోధకులు, కాపరులు అనే పదాలు కనుక చూస్తే దానికి చాలా దగ్గర సంబంధం ఉంది గ్రీకులో. అంటే ఇంకో మాట చెప్పాలంటే, కాపరులు ఖచ్చితంగా బోధకులు అవ్వాలి. తిమోతికి రాసిన పత్రికలో చూస్తాం, వన్ ఆఫ్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ పాస్టర్స్, ఎల్డర్స్ ఈస్ దే షుడ్ బి ఏబుల్ టు టీచ్. వాళ్ళు బోధింపదగిన వారుగా ఉండాలని వాక్యం చెబుతుంది. దట్స్ వై వి ఆర్ లెర్నింగ్. మనం నేర్చుకొని ఇతరులకు నేర్పిస్తూ ఉన్నాం. సో మొట్టమొదటిగా ఈ వాక్య భాగం నుంచి నేర్చుకుంటున్న విషయం అంటే, we must give priority to God's word in our lives. మన జీవితంలో దేవుని వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలి. రెండవదిగా చివరిగా
మనం తక్షణమే దేవుని వాక్యానికి లోబడాలి. మనం వాక్యాన్ని గ్రహిస్తే సరిపోదు, వాక్యానికి లోబడి వారిగా ఉండాలి. 13 నుంచి 18 వచనాల విషయం చూస్తున్నాం. అంటే మీరు అనేకమైన విషయాలు ఈ బైబిల్ స్కూల్లో నేర్చుకోబోతున్నారు 1 year, నెక్స్ట్ 1 year లో కూడా. బట్ ఇట్ మస్ట్ నాట్ రిమైన్ యాజ్ మియర్ హెడ్ నాలెడ్జ్. అల్టిమేట్ గా మనము వాక్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవాలి. మన విశ్వాసాలు కూడా అన్వయించుకునేటట్లు మనము వారికి సహాయపడాలి. దట్ ఈస్ ది అల్టిమేట్ గోల్. ఈ యొక్క కోర్స్ చేయడం ద్వారా మనం ఇంకా క్రీస్తు వలె మార్చబడాలి, ఇంకా క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి, ఆయనను మన జీవితంలో ప్రతిబింబించాలి. దట్ ఈస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ థియాలజికల్ ఎడ్యుకేషన్. వేద విద్య యొక్క అంతిమ గురి అదే ప్రియ సేవకులారా. మరి ఇక్కడ చూస్తున్నాం 13-18 వచనాలు ఇంటెన్స్ బైబిల్ స్టడీ. మళ్ళీ 13వ వచనంలో చూస్తే 2వ రోజు కూడా వచ్చాడు. పెద్దలు వచ్చి మాకు ఇంకా వాక్యం నేర్పించండి, మేము ఆకలిగా కొని ఉన్నాము, ఇంకా వాక్యం నేర్పించండి అంటున్నారు. ఐ టెల్ యు, our church has not tasted the word of God. మన సంఘాలు నిజమైన వాక్యాన్ని ఇంకా రుచి చూడలేకపోతున్నాయి. వారు ఒక్కసారి రుచి చూస్తే ఇంకా కావాలి, ఇంకా కావాలని మళ్ళీ వస్తారు. We must teach God's word. మరి వాక్యాన్ని చదివినప్పుడు వారికి అర్థమైంది 14-15 వచనాల్లో, మరి గుడారాల పండుగ అనేది ఉంది, మేము ప్రస్తుతం ఆ నెలలోనే ఉన్నాము, మేము గుడారాల పండుగ చేసుకోవాలని వారు గుర్తించి వాక్యం వినడం మాత్రమే కాకుండా వాక్యాన్ని అన్వయించుకోవడం మొదలుపెట్టారు. గుడారాల పండుగ చేసుకున్నట్టు మనం చూస్తున్నాం. 7 రోజులు ఆ గుడారాల పండుగ వారు చేసుకున్నట్టు మనం చూస్తున్నాం. అద్భుతంగా 16-17 వచనాలు చూస్తున్నాము. యెహోషువ కాలం నుంచి అప్పటి వరకు అంత ఘనంగా ఎప్పుడు గుడారాల పండుగ చేసుకోలేదట. అంత అద్భుతంగా వారు గుడారాల పండుగ చేసుకున్నారు. మరి ఆ రోజుల్లో బోధకులు అనేవారు, యూదా బోధకులు, రబాయిస్ అనేవారు. ఎవరైతే యెరూషలేములో గుడారాల పండుగ చూడలేదో వారు సంతోషాన్ని చూడలేదు, ఆనందం చూడలేదు అనేవారు అన్నమాట. అంత ఆనందంతో వీరు గుడారాల పండుగ చేసుకున్నారు. 18వ వచనంలో కూడా ఆ విషయాన్ని చూస్తున్నాం. 7 దినములు వారు గుడారాల పండుగ చేసుకోవడం అనేది జరిగింది. ప్రియ సేవకుల, మనం వాక్యాన్ని నేర్చుకుంటారు, మీరు అనేకమైన విషయాలు నేర్చుకుంటారు. ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే, న్యూ టెస్ట్మెంట్ సర్వే, ప్రసంగ శాస్త్రం, వాక్యాన్ని ఎలా వివరించాలి, చర్చ్ హిస్టరీ, లూథరన్ కన్ఫెషన్స్, అనేకమైన విషయాలు ఉన్నాయి. అవి నేర్చుకుంటున్నప్పుడు ఒక ప్రక్కన మన హెడ్ మనం జ్ఞానాన్ని పొందుకోవాలి. ఎందుకంటే దేవుని మన పూర్ణ జీవితంతో ప్రేమించాలి, ఇంక్లూడింగ్ ఆ మైండ్, మన మనస్సు ద్వారా కూడా దేవుని ఆరాధించాలి. అట్ ద సేమ్ టైం వాక్యం మన హృదయాన్ని ప్రభావితం చేయాలి. అక్కడతోనే ఆగిపోకుండా జస్ట్ ఇమోషనల్గా ఆగిపోవడం కాదు, కానీ we should also move our hands and feet with God's word and obey it. ఇది ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చే వాక్యం. సాంకేతిక దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి మరియు దానికి లోబడండి. చూడండి, సేవకులుగా మనకు వారమంతా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. కౌన్సిలింగ్ చేయాలి, హౌస్ విజిటింగ్ చేయాలి, బరియల్ చేయాలి, బర్త్డేస్ చేయాలి, వెడ్డింగ్ యానివర్సరీస్ చేయాలి, అనేకమైన కార్యక్రమాలు. వాటన్నిటి మధ్యలో వాక్యం కొరకు సిద్ధపడాలి, బైబిల్ స్టడీస్ తీసుకోవాలి. కొన్నిసార్లు ఏమైపోతుందంటే సేవలో, అండ్ ఇట్స్ ఎ టెంప్టేషన్ టు ఆల్ ఆఫ్ us ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, వీటన్నిటి మధ్యలో మనం బైబిల్ తెరిచి చదివేది ఎందుకంటే ప్రసంగాల కొరకు సిద్ధపడడానికి మాత్రమే. మన సొంత ఆత్మలను మనం బలపరచుకోలేకపోతున్నాం. సో కనుక అలాంటి సమయంలో మన ప్రెషర్స్ ఉన్నప్పుడు అవన్నీ ప్రక్కలు పెట్టి ప్రభువా వాక్యం ధరించి, ఉదయమే వాక్యం ధరించి, ప్రభువా నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాను, నాకు ఒక వాక్యం ఇవ్వండి, నా హృదయంతో మాట్లాడండి, నా జీవితాన్ని మార్చండి అని మనం ప్రభుతో చెప్పాలి. అలా చేయడం ద్వారా మన జీవితంలో ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే బైబిల్ క్లాసెస్ జరుగుతుండగా క్రమం తప్పకుండా మీరు ఆ వీక్ని ప్రతి నెల కూడా పక్కన పెట్టి షెడ్యూల్ పెట్టుకొని వీటికి ప్రాధాన్యత ఇవ్వండి. ఖచ్చితంగా వాక్యం ద్వారా బలపడతారు, వాక్యం ద్వారా తింపబడతారు. యేసు ప్రభు ఈజ్ అల్టిమేట్ రోల్ మోడల్. ఆయన కూడా వాక్యాన్ని బాగా తెలుసుకున్న వ్యక్తి. ఆయనకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడే శాస్త్రాలను విస్మయం చెందించినట్టు మనం చూస్తాం. He was a man of the word. సాతానును ఎలా జయించాడంటే వాక్యం ద్వారా. ఇలా రాయబడి ఉన్నది
3 సార్లు యేసు ప్రభువు అంటున్నట్టు చూస్తాం. కనుక మీ యొక్క వేదాంత విద్య ప్రయాణాన్ని వచ్చేవారు మొదలుపెట్టబోతున్నాయా ప్రభు పేరిట తోటి సేవకునిగా మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. చక్కగా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఉందాము. వాక్యం నేర్చుకోవడం మాత్రమే కాకుండా ప్రతి సబ్జెక్ట్ని కూడా మన జీవితంలో అన్వయించుకున్నాం, మన పరిస్థితుల్లో అన్వయించుకున్నాం, మన కుటుంబంలో అన్వయించుకున్నాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనం నిర్వహించుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు, డాక్టర్ డేవిడ్ పెండే గారు. ఈ సమయంలో మనం చివరి అంకానికి వచ్చాం. ఎందుకు మేము చివరి అంకం అంటే మన చీఫ్ గెస్ట్ గారు ఫ్లైట్లో వెళ్ళిపోయే సమయం అవుతుంది. అయితే 3 విశిష్టమైన వ్యక్తులు, అందరూ దైవజనులు ఉన్నారు, బిషప్స్ ఉన్నారు. అబౌవ్ ఆల్ 3 విశిష్టమైన వ్యక్తుల్ని నేను మీకు పరిచయం చేయాలి అని అనుకుంటున్నాను. ఒకటి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి రాజు సాగర్ గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం.